ఖాళీ కూడా లేదు. నీ అత్తో నీ మాము నీ ఎవరన్నా ఇల్లు లేకుండా నువ్వు బాధపడాలి. వాళ్ళెవరో అన్నారని నువ్వు ఉంటావు ఎందుకు? ఏమన్నా లేదు నవ్వుతారు అన్నారు అంట్లో వదిలేమ్మా అలుగుదాని ఉంటారులే అందంతే నా ముందు అయితే ఆయన అడిగాడుగా అంతకన్నా అధికమ్మా అయితే నేను మాట్లాడమండి. అక్కడికి మేము ఏమవుతామో అని చెప్పి అక్కడ సగం వేసి మాట్లాడాలి. నేను మాట్లాడాను. ఏరే అట్మాస్ఫియర్లో మనం ఏరే మాట్లాడుతున్న తప్పే అన్నట్టుగా మనుషులు అందరూ మాట్లాడుతున్నారు. మనం ఎక్కడ నీ దగ్గర అదే మరి నన్ను మా అన్నయ్య నాకు ఏరేమో నాకేం చెప్పలేదమ్మా పావని తెలిసేమో కట్నం సంగతి పావని ఎట్లా అంటుందని చెప్పాడు. అవును చెప్పాడు వచ్చిన పెద్దమ్మ ఇట్లా మాట్లాడమని మామయ్యకి ఫోన్ చేశాడు. కట్నం గురించి అయితే మాకు తెలియదు అయ్యా మీరే మాట్లాడుకోండి మాట్లాడడానికి అయితే వస్తాను అన్నాడు. సింకులు వేసి వచ్చాయి ఏరే మాయని ఉంటాడులే అమ్మ నవ్వుతారు కానీ ఉంటాడులే. ఇవాళ పోయి సమయం తీసుకొచ్చారు అప్పుడే కొండని చూపించడం తీసుకొచ్చారు జాగ్రత్త. ఇప్పుడు పెళ్లి కూతురు అలా కొండని ఇప్పుడు ఈయన కనుక్కుంటే మన కొండని కానీ ఎందుకు తీసుకొస్తాం జాగ్రత్త. అది దేవుడు పెట్టుకున్నప్పుడు జాతకం తెచ్చావా రాసుకుని తెచ్చావా కొండని తెచ్చి కొండని కానీ తెచ్చిందంట నానిమాయ అన్నాడని అన్నాడంటే అడిగాను. సిల్లు అన్నకి అడగమని వాళ్ళు అంటే మన కొండకి ఎట్లా తెస్తావు? నేను అదే అన్నా ఒక మాట అంటే 10 మాటలు ఎట్టానే వస్తాయి. అది ఎందుకంటే ఏం సంబంధం చూడాలని ఆమె ఎంత ఇదిగా ఉందో అన్నా నేను.